హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో భర్త భార్యకు చెప్పకూడని విషయాలను ఆచార్య చాణక్య నీతి గ్రంథంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. వీడియోలోకి వెళితే ఆచార్య చాణక్య నీతి గ్రంథంలో భర్త భార్యకు చెప్పకూడని విషయాలను చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా మానవుల ప్రవర్తన గురించి ఈ గ్రంథంలో చాలా అద్భుతంగా చెబుతారు. మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాలను కూడా చక్కగా వివరించారు. ఇక వీడియోలోకి వెళితే ఈరోజు భర్త భార్యకు చెప్పకూడని విషయాలను తెలుసుకుందాం. ఆచార్య చాణక్య ఏం చెప్పారో తెలుసుకుందాం. మొదటిగా ఆదాయం గురించి. భర్త ఎంత సంపాదిస్తున్నాడు, తన ఆదాయం ఎంత అనేది ఎప్పుడూ కూడా భార్యకు చెప్పకూడదు. ఇలా తన ఆదాయం గురించి చెప్పినప్పుడు ఇంట్లో అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా భర్త ఆదాయం భార్యకు తెలియకూడదు అని తెలియచేశారు. రెండవది బలహీనత. భర్త బలహీనత భార్యకు ఎప్పుడూ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తెలిస్తే ఇక అప్పుడు ఆ విషయం గురించి సందర్భం వచ్చినప్పుడు పదే పదే వివరిస్తూ ఉంటారు. ఈ బలహీనత నుంచి బయటపడాలని భర్త ఆలోచిస్తున్న కొద్దీ భార్య అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ బలహీనత గురించి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇక మూడవది అవమానం. భర్తకు ఎప్పుడైనా ఇతరుల కారణంగా అవమానపడితే ఆ విషయాన్ని భర్త మనసులోనే దాచుకోవాలి. ఎప్పుడు భార్యతో డిస్కస్ చేయకూడదు. ఆ బాధ నుంచి బయటపడాలని ఆ విషయాన్ని భార్యతో పంచుకుంటే ఇంట్లో తన గురించి చులకనా భావం భార్యకు ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ విషయం గురించి ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడటం వల్ల బయట జరిగిన అవమానం కన్నా ఇంట్లో జరిగిన ఈ అవమానమే ఎక్కువగా బాధిస్తుంది. ఇక నాలుగవది సహాయం. మీరు ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే సహాయం చేయండి. అయితే ఈ విషయాన్ని మీ భార్యకు తెలియనివ్వకండి. ఒకవేళ మీరు ముందే చెప్పాలని చూస్తే ఆ సహాయానికి అడ్డుపడతారు. కాబట్టి చేయాలనుకున్న సహాయాన్ని భార్యకు చెప్పకూడదని చాణక్య గ్రంథం తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.